చీరాల నియోజకవర్గ ఓటర్ మహాశైలకు చీరాల శాసనసభ అభ్యర్థి మీ శ్రీనివాసరావు పోలిశెట్టి నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా చీల్చి మన రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ప్రత్యేకాలు కానీ ప్రోత్సాహకాలు కానీ ఇవ్వకుండా మన రాష్ట్రంలో అంతరించిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి కేవలం నామినేషన్ ప్రక్రియ కోసం ఖర్చు పెట్టింది సుమారు 2 కోట్లు. ఆయనకున్న కంపెనీ తరపున ప్రభుత్వానికి కట్టవలసిన కరెంటు బిల్లు సుమారుగా 4 కోట్ల పైన. ఆలోచించండి, మన నియోజకవర్గం ఇసుక ప్రాంతం. దాదాపు 100 సంవత్సరాలకు పైగా మనం ఇసుకను వాడుకున్నప్పటికీ తరగని ప్రకృతి సంపద ఇసుక మనది. కానీ 2 దశాబ్దాలుగా రోజుకు 200కు పైగా లారీలను ఇతర రాష్ట్రాలకు తరలించి 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంది ఎవరు? అయినా ప్రభుత్వానికి కట్టాల్సిన సీనరేజీ సుమారుగా 5 నుంచి 7 కోట్ల రూపాయలు ఎక్కొట్టి రద్దు చేయించుకున్నది ఎవరు? మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఏ పార్టీ తరపున టికెట్ రాక అన్ని పార్టీలు వదిలేసిన చివరికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టికెట్ తెచ్చుకొని తిరిగి అధికారం కోసం అర్రులు చేస్తున్న మన ఆదర్శనీయమైనటువంటి ప్రతినిధి ఎవరు? తెలుసుగా మీకు? ఆలోచన చేయండి. వందల ఎకరాలు ప్రభుత్వ మరియు ప్రైవేటు భూముల్ని భూబకాసురులాగా మింగేసింది ఎవరు? ఆలోచించండి. 800 కోట్ల రూపాయల విలువైనటువంటి హ్యాండ్లూమ్ క్లస్టర్ ప్రాజెక్ట్ ఏమైంది? మొదటగా రిలీజ్ అయినటువంటి 7 కోట్ల రూపాయలు ఏమైపోయాయి? దీనిలో ఆ రోజుల్లో శాంక్షన్ అయినటువంటి 7 కోట్లు ఏమైనాయి? ఎవరు మింగేశారు? ఈ విషయంలో అవినీతి పరుడైనటువంటి ఏడి సస్పెండ్ అవటం నిజం కాదా? సామాన్య ప్రజానీకం ఆస్తులు అమ్మాలన్నా కొనుక్కోవాలన్నా పోలీస్ స్టేషన్లో కేసులు పరిష్కరించబడాలన్నా పెత్తందారీ వ్యవస్థ ప్యారలల్గా నడిపించింది ఎవరు? చీరాల నియోజకవర్గం ప్రజలు భయభ్రాంతులకు గురై అష్టకష్టాలు అనుభవించింది నిజం కాదా? ఆలోచించండి ప్రజలారా. అన్ని పార్టీల్లో తిరస్కరించబడి రాష్ట్రాన్ని నాశనం చేసిన జవజీవాలు కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున తిరిగి ప్రజలను నమ్మించి మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు ఓటు ఎందుకు వేయాలో ఆలోచించండి ఓటర్ మహాశైలరా. మీ అతి విలువైన ఓటును నాకు వేసి నన్ను గెలిపించండి. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పందాలో నడిపించడానికి నాకు అవకాశం ఇవ్వండి. మీ శ్రీనివాసరావు పోలిశెట్టి.